జానకి జానకి పూజకి అన్ని సిద్ధం చేసావా? ఓ పెట్టేశాను మావయ్య గారు. ఏమిటి నువ్వు స్నానం చేసావా? దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. ఒరే త్రాస్తుడా, జానకమ్మ గారు రండి పాలు పితుకుతాను, వెంకాయమ్మ గారు రండి పాలు పితుకుతాను అని అనద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. పాలని ఒక్కసారి అరిస్తే చాలదు. పేరేటి పిల్లమంది ఇంట్లో నుంచి వస్తారండి. ఫోన్ మీరు మీకు పిండుతాను. ఏమిటి నాకు పిండుతావా? అబ్బా మిమ్మల్ని కాదండి, మీ కళ్ళ ముందు పిండుతాను అంటున్నాను. ఇందులో పోయి. ఎవరండి అమ్మాయి? మన చుట్టాల అమ్మాయా? మన కాదు, మా చుట్టాలమ్మాయి. త్వరగా పిండు. కాఫీ తాగందే ప్రార్థన కూడా రాదు నాకు. రాజా రామచంద్ర మహారాజు. ఏ ఊరమ్మాయి మందే? బెజవాడి దగ్గర నొన్న. నొన్న అయితే మనకు తెలిసినూరా. ఇలాకేమవుతావు నువ్వు? ఏమి అవను, మా అక్కయ్య నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకొచ్చింది. పని మనిషి అన్నమాట. అయితే మనకు కరెక్టే. అంటే అదే నేను పని మనుషులు అంటున్నా కదా. ఏంట్రా పొద్దున్న ఊరికే బాగుతున్నావు? నీ గొంతు నా బెడ్రూమ్ లోకి వినిపిస్తుంది. అది కదండి, కొత్త అమ్మాయి కదా. కొత్త? అసలు కొత్త ఏంటి పాత ఏంటి? అసలు ఏంటి నీ పని? పాలు పెతకడం. నాకేది పడిపోయింది బాబోయ్, నాకేది పడిపోయింది. ఏమైంది? ఈ మాటలు వాయింపుకి నాకేది నిగడ తీసి పడిపోయింది బాబోయ్. నిజమే, వీడి ధాటికి దాని కన్నభేరి పగిలిపోయి ఉంటుంది. చెవులు పెద్దవి, మూసుకోవడానికి చేతులు లేవు, పడిపోక చేస్తుందా? నాకేది నువ్వు లేరా? నేనున్నాగా. గేదమ్మా, నీకు తొట్టి నిండా తెలగపిండి పెడతాను. లే తొట్టి గేద నూనరా. గేదె తల్లి, గేదె మాత, ఈ రోజు మా వాడి ఫుడ్ నీకు పెడతాను. లే లే. మీరు తొట్టి వైపుతో సుత్తు కొడతారండి. ఊరికే లోడలో వాగితే దానికి రిస్క్ అయ్యదు. ఉండండి, నేను లేపుతాను. ఆగడం లేదురా, దొరకడం లేదు. రేయ్, ఏమిట్రా మీ అండర్స్టాండింగు? మేము ఎన్ని చెప్పినా అది లేవలేదు. నువ్వేదో చెవులో ఊదేసరికి లేచిపోయింది. ఏం లేదు, షార్ప్ గా ఒకే ఒక విషయం చెప్తాను విను అన్నాను, వినకుండా వెళ్ళిపోయింది. చిచ్చి, ఏమాత్రం సిన్సియారిటీ లేని గేదెలా కనిపిస్తుంది. అవునన్నయ్య, తొట్టిలో గేద. పాలు ఇచ్చిన తర్వాత పారిపోవచ్చుగా. ఇప్పుడు చూడు, కాఫీ లేదు, టీ లేదు. డికాషన్ లో పంచదార కలుపుకొని తాగాలి తొట్టిలోది. హలో, గుడ్ ఈవినింగ్ లేడీస్. 1 minute. కలుతాను ఎక్కడ పడ్డాయి? పలకరి చాలా పడిపోయాడు. పాపం మోర్చు రోగమేమోనే. హలో, నాకే రోగం లేదు. కాస్త ఎక్సైట్ అయితే ఇదిగో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త హెల్ప్ చేస్తారా? నా కళ్ళ చూడు. ఇదిగోండి మీ కళ్ళజోడు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై నా పేరు విజయ్, ఈ రిలయన్స్ సెల్ ఫోన్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్. మీరు ఫోన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అబ్జర్వ్ చేశాను. ఈ ల్యాండ్ ఫోన్స్ ఇదే ప్రాబ్లం అండి. లైన్స్ దొరికినా మాట్లాడతాం కావు. బిల్లు మాత్రం వాచిపోతుంది. ఇదిగో ఈ సెల్ చూడండి, ఎంత క్యూట్ గా ఉందో. తీసుకోండి. రకరకాల రింగ్ టోన్స్, గేమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ కి మెసేజ్లు పంపించవచ్చు. ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఇట్టే మాట్లాడచ్చు. అవును, మీరు అక్కడి నుంచి ఏ ఊరికి మాట్లాడారు? అమలాపురం. సెల్ ఇవ్వండి, నెంబర్ చెప్పండి. ఇదిగోండి నెంబర్. హలో, ఎవరు? హలో, మీ ఫ్రెండ్ మాట్లాడతారట, లైన్ లో ఉండండి. మీ పేరు? సుందరి, బాలాత్రిపుర సుందరి. భాగ్యత్రి సుందర గారు మాట్లాడతారట, లైన్ లో ఉండండి. హలో, హాయ్ సుధా, నేనే సుందర్ని. నా పేరా? నోరు తిరక్కల చెప్పుంటాడు. తెలుగులో వీక్ అండి, సారీ. ఏంటి న్యూస్? మా డాడీ నాకు సంబంధం తెచ్చారే. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడంటే మన స్కూల్లో వాచ్మెన్ లాగా డర్టీ ఫేస్. మంచి జాబు, ఒప్పుకోమని ప్రెజర్ చేస్తున్నారే. ఐఎమ్ వెరీ వెరీ అప్సెట్. అమ్మా, డాడీ వస్తున్నారే. నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను. సెల్ ఆన్లో ఉంచు. ఓకే, బాయ్. హలో హలో. చూసారా సెల్ ఫోన్ ఎంత ఈజీయో? వెరీ చీప్ అండి. 500 రూపాయలు కట్టారు అనుకోండి, ఈ సెల్ ఫోన్ మీ సొంతం అయిపోతుంది. నా దగ్గర అంత డబ్బు లేదండి, సారీ. కానీ ఈ రోజు నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తానని చెప్పింది. పాపం తను ఏదో ప్రాబ్లంలో ఉందట. మీరే హెల్ప్ చేయాలి. తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారట. అంటే మీ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకోమంటారా? అది కాదండి నా ఉద్దేశం. ఈ రోజు రాత్రికి సెల్ నా దగ్గర ఉంచుకుందామని. కుదరదండి, ఆఫీస్ లో మాట వస్తుంది, నా జాబ్ పోతుంది. ప్లీజ్ అండి, రేపు ఇదే టైంకి మీ సెల్ రిటర్న్ చేస్తా, ప్రామిస్. అసలు మీరే అని, మీ పేరు సుందరని ఏంటి రుజువు? అయినా మిమ్మల్ని నమ్మేంత కాస్ట్లీ ఫోన్ ఎలా ఇమ్మంటారు? ఇది మా కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్. వెనకాల హాస్టల్ అడ్రస్ కూడా ఉంది, చూడండి. ఓకేనా? ఏం ఓకేనో, తెగ మొహమాట పడేస్తున్నారు. ఈ కార్డ్ నా దగ్గర ఉంచుకుంటాను, ఈ సెల్ ఫోన్ మీరు తీసుకెళ్ళండి. రేపు ఇదే టైం సెల్ ఫోన్ రిటర్న్ ఇచ్చేయాలి. అలాగే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. గురువా,
నిన్ను నా ఇంటికి రాకుండా చేద్దామని నువ్వు తలుచుకున్నప్పుడల్లా నేనే వస్తాను అన్నాను. అందుకని చీటికి మాటికి నన్ను పిలిచి ఏదో పని చెప్పడం ఏం బాగాలేదు. చీర తెచ్చిపెట్టమన్నావుగా, ఇదిగో తీసుకో తల్లి. హాయ్ హాయ్, ఈ చీర వస్త్రము ఎంత రమణీయముగానున్నది. నీ భాష ఏంటో, ఆ నడకేంటో, అసలు ఎలా వచ్చావు తల్లి నువ్వు? నిజంగానే నా కపాలానికి అంత పౌరుందా? చూస్తా, ఈసారి మంత్రం చదివి నిన్ను పంపించే ఏర్పాట్లు చేస్తా. జై కాల్ భైరవ సంతుష్ట, జై నాగే బబ్లు, మహాద్రష్ట పాలిక కాపాలిక జావాహ్యామి, జై బాలాంబికే. అమ్మో, మళ్ళీ ఇదెవరితో వచ్చేసిందిరా బాబోయ్. ఒక్కరితో వచ్చినందుకే అటు నా పెళ్ళం, ఇటు చేపిల్ల మహంకారులు అయిపోయారు. ఇప్పుడు ఇది వచ్చి ఇంకెన్ని దారుణాలు చేస్తుందో. హే కాపాలిక, నన్ను కాపాడిక. ఆ? ఏ బెబె, ఎవరు లోపల? ఎవరు నేరే. ఆ మోయిని పిశాచిని ఎల్లగొట్టేసినావా లేదా? ముందు చెప్పు. ఐఎమ్ సారీ, నీకు బ్యాడ్ న్యూస్. ఇంకోసారి బాలాంబిక అని పిలిచాను, ఇంకో మోహిని పిశాచి వచ్చింది. ఏట్రో, ఇప్పటికే ఒక సౌతిని తెచ్చి నాకు పంప ముంచేసావని అడుగుతా ఉంటే మళ్ళీ ఇంకో దాన్ని అట్టుకొచ్చావేట్రా? నిమ్మకాయ పిసుకు అమ్మో, చంపేస్తావా రేయ్? నాకు ఏ పాపం తెలవదు, నన్ను వదిలేసి చేపలు తెలు. చిచి, నా మొహం అంత అసహ్యంగా ఉందా? హ, వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. ఏటి మడిచే? మన ఫేసే ఎవరో చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో, ముత్యాలు, ఏటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు, మళ్ళా ఏటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. ఆ అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? షో. వెళ్ళా బాబు. ఎక్స్క్యూజ్ మీ, Yes? మిమ్మల్ని కాదు, నన్నండి. మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? ఎస్, మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆ, ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? ఆ, మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు, నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఆ? ఇందులో జోక్ బాగుంది. ఆ. ఆ. ఉహ్.